అంటే మీరు ఒంటరిగా పోరాడుతూ ఉన్నారు, ఒక మహిళగా పోరాడుతూ ఉన్నారు, అంటే మీ వెనకతల బలగం ఉంది, మీ అభిమానులు అందరూ ఉన్నారు. సినిమా పరిశ్రమలో చాలామంది ఇక్కడికి వస్తూ ఉన్నారు, మీకు వ్యతిరేకంగా ఓటు వేయమని ప్రజల్లోకి వెళ్తున్నారు, ఇవన్నీ చేస్తూ ఉన్నారు. అంటే ఈ పరిస్థితిని ఏ విధంగా చూడాలంటారు? నేను ఒంటరిని ఎవరు చెప్పాను? మీ వెనక బలగం ఉందండి, కాదంటలేదు. నా వెనకాల నా జగన్ ఉన్నాడు. ఓకే, నా వెనకాల నా జగన్ ఉన్నాడు. నన్ను నా జగన్ నడిపిస్తున్నారు. ఎస్, నేను కూడా సీనియర్ నాయకురాలిని. పొలిటికల్గా నేనేం కొత్తగా రాలేదు, నాకేం కొత్తగా క్యాండిడేట్గా నాకు ఇయ్యలేదు. జగన్మోహన్ రెడ్డి గారు నా సీనియారిటీని మెచ్చి ఆయన సీనియారిటీని చూసి ఇక్కడ నాకు అవకాశం ఇచ్చారు. ఫస్ట్ సీట్ ఇచ్చింది నేను డిక్లేర్ చేసింది నాకు. నేను ఇక్కడ ఫస్ట్ క్యాండిడేట్గా నేను అనౌన్స్ అయ్యాను, ఇక్కడ నుంచి పనిచేస్తున్నాను. కాబట్టి ఎవరు వచ్చి ఎవరు చేసినా అల్టిమేట్గా రిజల్ట్ ఇవ్వాల్సింది ఎవరంటే ప్రజలు. ప్రజలకు నా మీద నాకు నమ్మకం, విశ్వాసం ఉంది. జగన్ గారి మీద నమ్మకం ఉంది, జగన్ గారి పరిపాలన మీద నమ్మకం ఉంది, జగన్ గారి పథకాల మీద నమ్మకం ఉంది, జగన్ గారి డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ మీద నమ్మకం ఉంది. వంగా గీత అందుబాటులో ఉంటుంది, అవైలబిలిటీ, యాక్సెసిబిలిటీ. ఎప్పుడైనా ఎనీ టైం ఎనీవేర్ ఎక్కడైనా సరే వంగా గీత పిలిస్తే పలుకుతుంది, చెప్తే చేస్తుంది. పని చెప్పేమంటే చేసి పెడతారు అనేది ఉంది. వాళ్ళు మళ్ళీ చూడక్కర్లేదు, ఓన్లీ చెప్పి వెళ్ళిపోవడమే వాళ్ళ పని. దాన్ని పూర్తి చేసి పెట్టడం నా బాధ్యతగా నేను తీసుకుంటాను. అది ఇప్పుడు వరకు జరుగుతుంది. ఆ నమ్మకం, ఆ విశ్వాసం మాకుంది. ఆ ప్రయారిటీయే నన్ను గెలిపిస్తుంది. ఎంత మెజారిటీ వస్తుంది మేడం మీకు? ఇచ్చినంత అదే అండి, చాలా ఇవ్వాలని అనుకుంటున్నారని నేను భావిస్తున్నాను. చాలా ఇవ్వాలనుకుంటున్నారు. ఆడపడుచుకి ఎప్పుడు అందంగానే ఇస్తారు, ఆడపడుచుకి ఎప్పుడు గౌరవంగానే ఇస్తారు. పళ్ళు, పూలు, పసుపు, కుంకుమ, గాజులు అన్ని పెట్టి, స్వీట్ పెట్టి అందంగా అమ్మా ఇదిగో అని చెప్పి నాకు ఇస్తారు. ఆ నమ్మకం నాకు. సో అన్న చెల్లెళ్ళ బంధంలో, లేకపోతే అన్న తమ్ముడు అక్క పోరాటం, ఎందుకంటే చిరంజీవి గారు మీకు అన్నయ్యతో సమానం అన్నారు కదండి, పవన్ గారు మరి తమ్ముడు అవుతారు మీకు, అంతే కదండి. సో ఈ పోరాటంలో మీరు ఆడపడుచుగా మీరే గెలుస్తారని పక్కగా చెప్తూ ఉన్నారు. ఆడపడుచుకి వెళ్ళడం అందరికీ ఆనందం అండి. ఏదో వెళ్ళవాలని ఎవరు అనుకున్నా ఆడపడుచుకి వెళ్తే ఆనందం వేరు. అబ్బా ఆడపిల్ల గెలిచిందంటారు, ఆనందం వేరు అందరికి. అందుకే అందరూ ఆనందించేది. ఆడపిల్ల బట్టలు కట్టుకున్నారు అనుకోండి అందంగా, అబ్బా ఆనందిస్తారు. ఇంటిల్లిపాది వేరు, ఆడబెట్టి వచ్చి పసుపు బొట్టు పెట్టుకెళ్తే ఆనందిస్తారు. అలాగే నేను కూడా అత్యధిక మెజార్టీతో గెలిచామనుకోండి, మా పిఠాపురం నియోజకవర్గ ప్రజలు ఆనందిస్తారు, మా జగన్ గారు ఆనందిస్తారు, మా క్యాడర్ అంతా ఆనందిస్తారు. ఓకే మేడం, థ్యాంక్ యూ అండి, ఆల్ ద బెస్ట్ అండి. పిఠాపురం ఎన్నికల సమరంలో ఎవరు గెలవబోతున్నారు, ఎవరు ఓడిపోతున్నారు అనేది మే 13న ప్రజల చేతుల్లో ఉంది. సో జూన్ 4 వరకు ఆగాల్సి వస్తుంది. జూన్ 4న తేలిపోతుంది. అసలు ఈ పిఠాపురం అనేది ప్రపంచవ్యాప్తంగా ఒక రకమైన ఫోకస్లోకి వచ్చింది. ప్రతి ఒక్కరి దృష్టి పిఠాపురం మీద పడింది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా, ఆయన ప్రత్యర్థి వంగా గీత గారు గెలుస్తారో తెలుసుకునే రోజు జూన్లో ఉంది. జూన్ 4 వరకు ఆగాల్సిందే. అప్పటి వరకు మనం కూడా వెయిట్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్, మీ జగదీష్ ఫ్రమ్ జర్నీ విత్ జగదీష్. బాయ్ బాయ్. కుబేర లక్ష్మి కటాక్షంతో అందరి ఇంట్లో బంగారం, వజ్రం, వెండి నిండా. లలిత అక్షయ తృతీయ బంగారు నగలకు తరుగులో 1% తగ్గింపు. వజ్రాభరణాలు క్యారెట్కు 5,000 తగ్గింపు.